మన పోలీస్ పల్నాడు పోలీస్ పర్టికులర్లీ మన పేరు చాలా ఖరాబ్ అయింది కదా. అందరూ చాలా మంది ఇది చెప్తున్నారు, పోలీస్ పని చేయలేదు చెప్తున్నారు. మీరు కూడా అది అనుకుంటున్నారా? పోలీస్ ఇంకా యాక్టివ్ గా పని చేసి ఉంటే ఇట్లా పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇట్స్ ఓకే, ఏం జరిగింది. బట్ ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా గట్టిగా పని చేయాలి. మనకి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీకు ఎక్కడ డ్యూటీ ఉందే, మీరు ఫుల్ హార్ట్ తో పని చేయాలి. బికాజ్ ఇది చేయకపోతే మన పల్నాడు పోలీస్ పేరు ఎప్పుడు కోసం ఖరాబ్ అవుతుంది. దాని తర్వాత ఎవరు ఇక్కడ రావడానికి మంచి పరిస్థితి రావడానికి ఉండదు. మనం మొత్తం పోలీస్ చేతి నుంచి మొత్తం పోతుంది పర్మనెంట్. ఆల్రెడీ ఇంత ఖరాబ్ పరిస్థితి వచ్చింది. సో మీరు చాలా గట్టిగా ఉండాలి. ఎవ్రీ మాట వినకూడదు. మీకు ఏం డ్యూటీ ఇవ్వడం జరిగింది అది చేయాలి, గట్టిగా చేయాలి. అండ్ నేను మీతో ఎప్పుడు ఉంటాను. మీరు మీ డ్యూటీ సరిగా చేస్తే మీకు ఏం అవదు. ఇది నా ప్రామిస్. నేను ఏం ఒప్పుకోను. ఐ డోంట్ నో ఇఫ్ మీకు నా గురించి తెలుసా తెలీదా. నేను ఎట్లాంటి నాన్ సెన్స్ ఎప్పుడు ఒప్పుకోను. మీరు మీ డ్యూటీ సరిగా చేస్తే నేను రివార్డ్ చేస్తాను మీకు. బట్ మీరు మీ డ్యూటీ సరిగా చేయకపోతే నేను యాక్షన్ కూడా తీసుకుంటాను. నేను ప్రకాశంలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి చాలా స్ట్రిక్ట్ యాక్షన్, డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్ కూడా చేయడం జరిగింది. సో ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా నా బిహేవియర్ ఉంటుంది. సింపుల్. సో మీరు సరిగా పని చేస్తే, ధైర్యంతో పని చేస్తే నేను ఎప్పుడూ మీకోసం ఉంటాను. ఇప్పుడు అట్లా పరిస్థితి ఉంది. మన పల్నాడు పోలీస్ పేరు ఇప్పుడు మీ చేతిలో ఉంది. నా పేరు కూడా మీ చేతిలో ఉంది. నాకు గుడ్ ఆఫీసర్ అప్పుడు చెప్తారు, మీరు అందరూ సరిగా పని చేస్తేనే చెప్తారు. అదర్వైజ్ అనుకుంటారు మేడంకి ఏం తెలియదు, ఇప్పుడు కూడా పల్నాడులో అట్లా పరిస్థితి, మేడం అయితే ఏమైంది అట్లా చెప్తారు. సో మీరు గట్టిగా పని చేయాలి. మీరు ఎక్కడ తక్కువ మంది ఉంటే కూడా గట్టిగా స్టాండ్ చేయాలి. ఏం చేయాలి చేయండి. ఎక్కడ లాఠీచార్జ్ చేయాలి మీరు చేయవచ్చు యాజ్ పర్ లా. సో మీరు ఏం భయపడకండి. మీకు చాలా మంది మంచి ఆఫీసర్స్ బయట నుంచి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రాపర్ గా గట్టిగా ఉండాలి. ఉంటారా? ఇది మర్చిపోండి. ఇప్పుడు మీరు ఎవరు? మీరు ఓన్లీ ఖాకీ. మీ పేరు ఖాకీ, మీ కులం ఖాకీ, మీ కుటుంబం ఖాకీ, మీ మతం ఖాకీ, అన్ని ఖాకీ. ఇప్పుడు మీరు జస్ట్ ఖాకీ. నా కోసం మీరు ఖాకీ అంతే. మనం అన్ని మర్చిపోవాలి. మన పోలీస్ మన ఖాకీ పేరు మీద ఇప్పుడు నిలబడాలి. చేస్తారా? यस, सब लोग करेंगे. వెరీ గుడ్. आप लोग మీరు అందరూ సహకరిస్తారా? పక్కా. ఇంట్లో కూర్చోండి, హ్యాపీగా కూర్చోండి, అంతే, బయట రాకూడదు. అండ్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ రాంగ్ చెప్తే మనకి పోలీస్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.